వాస్తవానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, ఆటోమేషన్ వచ్చినా, ఏ టెక్నాలజీ వచ్చినా, కంప్యూటర్లు, ఇంటర్నెట్టు ఏదొచ్చినా గూడా జాబులనేటివి పోవు. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అటు నుండి ఇటు మారేటప్పుడు, ఆ టెక్నాలజీ నుండి ఈ టెక్నాలజీకొచ్చేటప్పుడు కొద్దో గొప్పో చాలా నెగ్లిజిబుల్ పర్సెంటేజ్ జాబ్స్ మాత్రం పోతాయి. కానీ ఈ ఏఐ వలన పెద్ద పెద్ద కంపెనీలు లైక్ అమెజాను, మెటా లాంటి కంపెనీలు గూడా మొత్తం లే ఆఫ్స్ ప్రకటించినాయి. లే ఆఫ్స్ అంటే ఆ కంపెనీకి బర్డెన్ అయినప్పుడు, ఆ కంపెనీకి లాస్ వచ్చినప్పుడో, లేకపోతే ఏఐ లాంటి టెక్నాలజీని వాళ్ళు అడాప్ట్ చేసుకునేటప్పుడు ఎక్కువ ఎంప్లాయీస్ అవసరం లేనప్పుడో, లేకపోతే ఆ కంపెనీలకు బిజినెస్ అనేది పడిపోయినప్పుడో, బిజినెస్ రావట్లేదన్నప్పుడు ఆ కంపెనీ పాలసీల ప్రకారం అందులో వర్క్ చేసే ఎంప్లాయీస్‌కి ఇక మీ సేవలు వద్దు బాబు, మీరు రేపండి ఆఫీస్‌కి అవసరం లేదని చిన్న మెయిల్ పెట్టేస్తారు. దీన్నే లే ఆఫ్స్ అంటారు. అట్లా ఒకరికి, ఇద్దరికి, వందలు, వేల మందికి కూడా ఆ కంపెనీ పాలసీస్ ప్రకారం వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇక అది వాళ్ళ కాన్స్టిట్యూషన్, వాళ్ళ కంపెనీ కాన్స్టిట్యూషన్ అన్నట్టు. సో దీన్ని లే ఆఫ్ అంటారు. అయితే ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఏందంటే 2025 మిడ్ నుండి, అంటే లాస్ట్ 8, 9, 10 మంత్స్ నుండి ఈ ప్రపంచవ్యాప్తంగా లే ఆఫ్స్ బాగా పెరిగిపోయినాయి. 2022 లాక్‌డౌన్ నుండి, 2022 సెకండ్ వేవ్ అప్పుడు, ఆ తర్వాత అప్పుడు కొంచెం స్ట్రైక్ అయినాయి. ఆ తర్వాత కొంచెం నార్మల్‌గా ఉన్నాయనిపించినా కూడా ఈ 2025 నుండి, 26 నుండి బాగా లే ఆఫ్స్ పెరిగిపోతున్నాయి. విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీని ద్వారా ఇండియాలో ఉన్న ఎంప్లాయీస్‌కి పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఎందుకంటే ఇక్కడ తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళకి ఇల్లులు ఉంటాయి. ఇది సేమ్ లొకాలిటీలో పుట్టి పెరిగినోళ్ళు కాబట్టి వాళ్ళకంత సస్టైన్ కావడానికి ఏమి ఇబ్బంది ఉండదు. కాకపోతే జాబ్ కోల్పోతారు. ఒక చిన్నపాటి రీసెట్ అవుతారన్నట్టు. కాకపోతే ఒక 3 మంత్స్, 6 మంత్స్‌లో వాళ్ళు గెట్ ఆన్ అవుతారు. వేరే కొత్త టెక్నాలజీ నేర్చుకోనో, లేకపోతే వేరే ఫీల్డ్ ఎంచుకోనో, లేకపోతే వేరే బిజినెస్‌కి పోయి. కానీ అమెరికాలో ఉన్న ఇండియన్స్, ముఖ్యంగా తెలుగు ప్రజలకు మాత్రం చాలా ఇబ్బందిగా మారుతుంది. ఎందుకనంటే అక్కడ వాళ్ళు వెళ్ళేది H1B వీసా మీద. అంటే అక్కడ ఒక కంపెనీలో మనకు జాబ్ వస్తే ఆ కంపెనీ మనకు వీసా ప్రొవైడ్ చేసినాకనే మనం అక్కడికి వెళ్తాము. లేదంటే అక్కడికి పోయినాక చదువు పేరు మీద అక్కడికి పోయినాక అక్కడ నుండి H1Bకి అప్గ్రేడ్ అవుతాం. అదో 6 ఇయర్స్ ఉంటుంది H1B వీసా. ఆ కంపెనీ లే ఆఫ్స్‌లో మన ఎంప్లాయీస్ కనుక పోయిల్లనుకో, వాళ్ళకి 60 డేస్ మాత్రమే టైం ఉంటుంది. ఈ 60 రోజులల్లా వేరే కంపెనీ H1B వీసా స్పాన్సర్ చేసే వేరే కంపెనీ చూసుకోకపోతే ఆ ఎంప్లాయీ ఈ చిన్న చిన్న ప్రయత్నాలు చేసి వెనుకకి మళ్ళీ ఇండియాకి రావాల్సిందే తప్ప అక్కడ చేసేది ఏముండదు. కాబట్టి ఇప్పుడు గత 4, 5 సంవత్సరాల నుండి పోయిన తెలుగు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మన తెలుగు వాళ్ళు దాదాపు 12 నుండి 15 లక్షల మంది యూఎస్ఏలో ఉన్నారు. ముఖ్యంగా ఈ కాలిఫోర్నియా, టెక్సాసు, న్యూ జెర్సీలో ఎక్కువ ప్రజలు ఉన్నారు. వీళ్ళందరూ టెకీలే. సో ఈ H1B వీసా కూడా ఈ టెక్నాలజీ మీద పోయినోళ్ళు హై స్కిల్డ్ పీపుల్స్కే ఇస్తారన్నట్టు. అయితే అక్కడ ఏమైనా బ్యాచిలర్స్గా ఉన్నవాళ్ళు అయితే అక్కడ కోర్సు నేర్చుకొని చాలామంది తిరిగి వస్తున్నారు. కాకపోతే అక్కడ సెటిల్ అయిన వాళ్ళు, పెళ్లి చేసుకొని పిల్లలు ఉన్నోళ్ళు మాత్రం నానా ఇబ్బందికి గురవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లల చదువులు, అక్కడ వీళ్ళ అసెట్స్, ఒక ఇల్లు కొని ఈఎంఐల ఇల్లు, కార్లు ఇవన్నీ కొని పెట్టుకొని ఉన్నారు. దానికి ఈఎంఐ కట్టుకుంటున్నారు. సడన్గా మాకు లే ఆఫ్ వస్తే మా పరిస్థితి ఏంది అని బిక్కుమని భయపడుకుంటున్నారు. ఇంకా అక్కడ ఆల్రెడీ 10, 15 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్ కింద పోయినోళ్ళు, లేకపోతే ఇండియన్ మన యాన్సిస్టర్స్ ఉంటారు కదా, ఇక్కడ నుండి వెనకట మొత్తం పోయినోళ్ళు, వాళ్ళ సలహాలు తీసుకొని గెట్ ఆన్ అయ్యేటోళ్ళు గెట్ ఆన్ అవుతారు. కానీ దాదాపు మ్యాక్సిమం భయంతో ఉన్నారు. ఈ ట్రంప్ ఏ టైంకి ఏమంటాడో. సరే, ట్రంప్ కొద్దిసేపు అటు ఉంచినా ఈ వారు ఎవడెవడో కొట్టుకుంటే అది మనకి ఎఫెక్ట్ అవుతుంది. ఆ గ్యాప్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, ఈ టెక్నాలజీ వచ్చి చేరుతూ ఉందని చాలా భయంకరంగా ఉన్నారు. అందుకోసం మన విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము కూడా కేంద్రానికి ఒక లేఖ రాస్తాం. అదేంటంటే అమెరికాకి ఏదన్నా చేసి ఒప్పియండి. ఈ 60 రోజుల గడువు కాస్త 180 రోజుల గడువుకు పెంచాలి. ఎందుకనంటే ఆ ప్యానిక్ నుండి కోలుకునేసరికి ఈ 2 మంత్స్ పడుతుంది. ఏం చేయాలనో అర్థం కాక ఇంకా పర్సన్ ఇబ్బంది పడుతూ ఉంటాడు. సో వాళ్ళకి ఎట్లా లే ఆఫ్స్ ప్రకటించినప్పుడు ఆ కంపెనీ వాళ్ళకి శాలరీ కొంచెం ముందుగానే ఇస్తుంది కాబట్టి వాళ్ళు సస్టైన్ అవుతారు. ఆ 6 మంత్స్ టైం పీరియడ్లో వాళ్ళు ఇంకేదైనా ఆలోచించుకొని వేరే టెక్నాలజీ నేర్చుకోనో, లేకపోతే వేరే బిజినెస్ పెట్టుకోవడానికో, లేకపోతే అక్కడ ఉన్న అసెట్స్ క్లోజ్ చేసుకొని మొత్తం ఇండియాకి రావడానికి ఎఫిషియెంట్ టైం ఉంటుంది. లేదంటే ఇక ప్రాపర్ ఇక మన గ్రీన్ కార్డు కోసం కూడా వీళ్ళు అక్కడ ట్రై చేస్తూ ఉంటారు. అంతలో అంటే యాక్చువల్గా ఈ గ్రీన్ కార్డు బ్యాక్లాగ్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ. H1B వీసా దొరికినంత ఈజీగా ఇది రాదు కదా, ఇది పర్మనెంట్ రెసిడెన్సీ, ఇది రాదు. కాబట్టి ఆ ప్రాసెస్ మధ్యలో కూడా బిస్కెట్ అయ్యేటోళ్ళు చాలా సఫర్ అవ్వకుండా ఉంటారు. సో అవన్నీ చూసుకోవడానికి, రెక్టిఫై చేసుకోవడానికి, రీసెట్ చేసుకోవడానికి ఒక 6 నెలలు టైం రావాలని మనం కూడా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున కేంద్రానికి లేఖ రాస్తున్నాం. దాన్ని కూడా మేము సోషల్ మీడియాలో పెడతాం. సో ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే, వెనకటి కాలంలో
అక్కడ టెక్నాలజీ ఉంది కాబట్టి మన వాళ్ళు అందరూ అక్కడికి పోయి పెద్ద పెద్ద సైంటిస్టులు పెద్ద పెద్ద సీఈఓలుగా ఎదిగిళ్ళు, అక్కడి వరకు సంతోషమే. కానీ ఇప్పుడు సమాజం మారింది, ప్రపంచం మారింది, టెక్నాలజీ మారింది కాబట్టి ఇప్పటి నుండి డిగ్రీలు చేసే బీటెక్లు, ఇంజనీరింగ్లు, ఈ టెక్నికల్ ఫీల్డ్లో ఉన్న పిల్లలకు, విద్యార్థులకు మేము చెప్పేది ఏంటంటే, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పేది ఏంటంటే, మీరు ఇక్కడ పిల్లలకు పూర్తి స్వేచ్ఛనియండి. ఇక్కడ ఏ గవర్నమెంట్ ఉన్నా కొద్దో గొప్ప టెక్నాలజీ ఆటోమేటిక్గా, ఏదో అడవిలో ఒక విత్తనం అయితే చెట్టు ఆటోమేటిక్గా పెరిగినట్టు పెరుగుతుంది. అటు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఏ పార్టీలు ఉన్నా కూడా ఈ టెక్నాలజీ అయితే బాగానే పెరుగుతూ ఉంది. సో మీరు పిల్లలకు ఫ్రీడమ్ ఇవ్వండి. వీళ్ళకి స్టార్టప్స్ పెట్టుకునే అవకాశం ఉన్నది. వాళ్ళు స్టార్టప్స్ పెట్టుకుంటారు. 1000 మంది పిల్లలలో ఒక్కరు క్లిక్ అయినా మన తెలుగు రాష్ట్రాలలో లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. అందుకోసం మీ పిల్లలను, మీ మీ ఫ్రెండ్స్ని ఎవరైనా అమెరికా సైడ్ పోదాం అనుకుంటే మీరు ఇక్కడనే ఒకసారి సత్తా చాటి చూపెట్టండి. వెనకటి కాలంలాగా కాదు. ఇప్పుడు మన రాష్ట్రాన్ని మనం పోయి మన ఫ్యామిలీ బాగుపడితే కాదు, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కాపాడుకునే రోజులు వచ్చినాయి. ఇది ప్రజలందరికీ అర్థం కావాలంటే ఇంకో 10 సంవత్సరాలు అవుతుంది. ఆ ప్లానే మాది. ప్రయాణం ఈ 10 సంవత్సరాల హార్డ్ డేస్లలో మేము ఉండి చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకనంటే మనం బతికి ఇప్పుడు సరే అమెరికాలో పోయింది ఫస్ట్. చైనా వాళ్ళు ఎక్కువ పాపులేషన్ ఉంటే ఇండియన్సే ఉన్నారు. చైనా వాళ్ళు వాళ్ళ దేశం బిల్డ్ చేసుకున్నారు. వాళ్ళకేం డోకా లేదు, వాళ్ళకు ఉన్న టెక్నాలజీస్ ఉన్నాయి. మన భారతదేశం ఇంకా లేబర్ మీద, అన్స్కిల్డ్ మీదనే బేస్ అయి ఉన్నది. దీన్ని మార్చాలంటే మీరు అక్కడ ఇబ్బంది అనిపిస్తే వచ్చేసేయండి. వచ్చి మీ పదునైన మెదళ్ళతోటి ఇక్కడ మీరు ఆలోచన చేస్తే దేశం బాగుపడుతుంది, దేశం గర్వించే స్థాయికి పోతుంది. మీరు అక్కడ ఒక కంపెనీలో ఎన్ని సేవలు చేసినా మీరు అక్కడ ఒక ఎంప్లాయే. అదే ఇక్కడ మీరు ఒక ఎంప్లాయర్ అయి 10 మందికి అన్నం పెడితే మాత్రం మిమ్మల్ని నేల తల్లి గుర్తుపెట్టుకుంటుంది. మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ టెక్కీలందరికీ, విద్యార్థులు రాజకీయ పార్టీ తరఫున, లేకపోతే ఆస్పైరింగ్ టెక్కీలు ఎవరైతే అమెరికా వెళ్దాం అనుకుంటున్నారో మీ అందరికీ ఇక్కడ బోల్డ్ అనే ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇక్కడ అన్నీ చూసుకోండి. ఈ గడ్డకు సేవ చేయాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ.